నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్లో ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశం చాలా సీరియస్గా ఈరోజు ఆ విజువల్స్ చూస్తుంటే అనిపిస్తోంది. రైతుల పేరిట, రైతుల ముసుగులో ఒక ఉద్యమానికి రూపకల్పన చేసి ఆ ఉద్యమాన్ని ఢిల్లీ నడి వీధికి, ఎర్రకోట వరకు హింసాత్మక సంఘటనలతో, ఒక రకంగా చెప్పాలంటే ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా ఒక వైలెన్స్కి దారితీసే అంశంగా మార్చే ఒక ప్రక్రియ చాలా రోజులుగా జరుగుతోంది. అది ఈరోజు హింసాత్మక సంఘటనల రూపంలో ప్రస్ఫుటీకరించింది. ఢిల్లీ నడివీధుల్లో ఎర్రకోట పైన త్రివర్ణ పతాకం ఎగరాల్సిన ఆ ప్లేస్లో అక్కడ ఒక సిక్ పంత్కి సంబంధించిన ఒక జెండా ఎగరడం ఈరోజు మనం చూసాం. అది మాత్రమే కాదు, ట్రాక్టర్ ర్యాలీ రూపంలో ట్రాక్టర్లను పోలీసులపైకి, అక్కడ ఉన్న వాళ్ళపైకి విచక్షణారహితంగా డ్రైవ్ చేస్తున్న విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో అయితే అక్కడున్న కొంతమంది, ఒక మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వేర్పాటువాద శక్తులు డైరెక్ట్గా కత్తుల్ని తీసి పోలీసుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసిన విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? గతంలో మనం షాహీన్బాగ్ అల్లర్లను చూసాము. సిఏఏ వ్యతిరేక అల్లర్లలో నేపథ్యంలో షాహీన్బాగ్ అల్లర్లు హింసాత్మక రూపం తీసుకున్న సంఘటనలు గతంలో మనం చూసాం. ఇప్పుడు ఈ రైతుల పేరిట జరుగుతున్న ఈ ఉద్యమం కూడా ఇంకొక మలుపు తీసుకుంటోందా? ఈ వైలెంట్ రూపంలోకి వెళుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం నిజంగా పని చేయాల్సిన రీతిలో వాళ్ళని అణిచివేయాల్సిన విధంగా అణిచివేస్తోందా? ఏం జరుగుతోంది? ఈ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. చాలా బాధ అనిపిస్తోంది, నాకు బ్లడ్ బాయిల్ అవుతోంది నిజంగా చెప్పాలంటే. ఎర్రకోట పైన త్రివర్ణ పతాకం ఎగరాల్సిన చోట ఇంకొక జెండా అసలు ఊహించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా ఢిల్లీ లాంటి ప్లేస్లో. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమాలు ఇట్లాంటి రూపాంతరం తీసుకోవడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇటువంటి రూపాంతరం జరగదు అని ఎవరైనా అనుకున్నారా? ఇదే రూపాంతరం జరుగుతుంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, విజ్ఞులైన అందరూ దాన్ని వార్నింగ్ ఇస్తున్నారు కదా ప్రభుత్వానికి. అంటే వాళ్ళు ఏం చేశారు ఇంతవరకు? ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది? ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఏం చేసింది? ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తుంది, హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీకి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తుంది. అది వాళ్ళ ఫెయిల్యూర్ కింద లెక్క కట్టలేము మనం. డెఫినెట్గా వాళ్ళ ఫెయిల్యూర్ అది. ఎందుకు వాళ్ళు అసలు ఇటువంటి పరిస్థితి వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? ఫస్ట్ ఢిల్లీ పోలీస్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పర్మిషన్ తీసుకుంటే కనుక ఏదో పీస్ఫుల్గా ర్యాలీ చేసుకొని వెళ్ళిపోతారని వీళ్ళు అనుకున్నారు. అంత సింపుల్గా ఉంటుందని అనుకున్నారా? ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళకి తెలియలేదు అక్కడ ఖలిస్తానీ ఇన్ఫిల్ట్రేషన్ అయిందని. తెలిసి వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? దానికి కత్తులు, కటారాలు, ఆయుధాలు తీసుకొని వస్తారని వాళ్ళకి తెలియలేదా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి తప్పించుకొని నిజంగా ఎవరు దీన్ని నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు నిర్ణయం తీసుకోకపోవడాన్ని సమర్థించుకుంటూ ఉందామా? ఎన్ని రోజులు చేద్దాం ఇలా మనం? షాహీన్బాగ్లో జరిగింది, ఆల్రెడీ మనం ఊరుకున్నాం. మనం సిఏఏ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ప్రతిసారి మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి దాన్ని దాటేసుకుంటూ వెళ్దామా? ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఎక్కడైతే ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నదో ఈ సిక్ పంత్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వచ్చి అక్కడ అరాచకం చేస్తున్నారో దానికి జస్ట్ ఆపోజిట్, ఎదురుగా సిక్ గురుద్వారా ఉన్నది. గురు తేజ్ బహదూర్ యొక్క బలిదానం ఇచ్చినటువంటి ప్రాంతం అది. అక్కడ షీష్గంజ్ గురుద్వారా ఉన్నది. సో అక్కడ గురు తేజ్ బహదూర్ షీష్గంజ్ గురుద్వారా ఎదురుగా వాళ్ళ చౌక్ ఉన్నది. ఆ చౌక్లో ఆయనని శిరచ్ఛేదన చేసి చంపినటువంటి సంఘటన చరిత్రలో ఉన్నది. దాన్ని ఎవరైనా ముడితే కనుక ఆ కళేబరాన్ని రాబందులు, గద్దలు తినాలి, కుక్కలు తినాలని చెప్పి ఆయన శాసనం వేశాడు. ఆయన దాన్ని దహన సంస్కారం చేయడానికి వీల్లేదని చెప్పాడు. ఎందుకు బలిదానం చేశారు గురు? హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసం ఆయన బలిచ్చారు ఆయన. అటువంటి ప్రాంతంలో వీళ్ళిరోజు చేస్తున్నది ఏంటి? అంటే ఆ సిక్ పంత్నే వాళ్ళు అవమానించారని నేను భావిస్తున్నాను. ఆ సిక్ గురువును అవమానించారని భావిస్తున్నాను నేను. ఢిల్లీలో నేను ఒకటే ఒక ప్రాంతం దేనైనా గౌరవిస్తాను అంటే షీష్గంజ్ గురుద్వారా. ఇన్ఫ్యాక్ట్ నేను కడా కూడా వేసుకున్నాను అక్కడికి. షీష్గంజ్ గురుద్వారాకి వెళ్ళి నేను వేసుకున్నాను. అక్కడ ఆ గురువు బలిదానమే జరగకుండా ఉండింటే
మనకు కాశ్మీరు, పంజాబ్ మొత్తం అంతా కూడాను ఎప్పుడో ఇస్లామైజ్ అయిపోయి ఉండేది. కొద్దో గొప్ప హిందువులు అక్కడ ఇంకా ఉన్నారు అంటే ఆ గురువు యొక్క బలిదానం వల్ల జరిగింది. అటువంటి ఔన్నత్యంతో ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించినటువంటి సిక్ గురువులు వాళ్ళ భాషణలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ బలిదానాలు కావచ్చు, అవన్నీ ఈరోజు ఏమైనాయి? సిక్ సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి రోజు. ఎస్ నిజం. అది ఈరోజు వాళ్ళు చేసినటువంటిది, వాళ్ళు ఏదైతే సిక్ పంత్కి సంబంధించినటువంటి జెండాను అక్కడ ఎగరేసే ప్రయత్నం వాళ్ళు చేశారో, సిక్ పంత్కి సంబంధించిన జెండానే కావచ్చు, కానీ అది ఖలిస్తాన్ యొక్క భావజాలానికి ప్రతీకగా వాడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తే పాకిస్తాన్ జెండాలో మీకు చంద్రుడు, తార, పచ్చని ఇది ఉంటుంది. ఇదే చంద్రుడు, తార ఆల్మోస్ట్ అన్ని ఇస్లామిక్ కంట్రీస్లోనూ ఉంటాయి. మనకు ఇక్కడ ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళు ఏమైనా ర్యాలీ చేసుకుంటే అదే పెట్టుకుంటారు. అది పాకిస్తాన్ ఫ్లాగ్ అనుకోవడానికి వీల్లేదు. అది ఇస్లాంకి సంబంధించినటువంటి ఒక చిహ్నం. అది అలాగే ఖలిస్తాన్కి సంబంధించింది రెక్టాంగిల్గా ఉండొచ్చు, దీన్ని సిక్ పంత్కి సంబంధించిన ట్రయాంగిల్గా ఉండొచ్చు, అవ్వచ్చు కాక, కానీ అది భావజాలాన్ని వ్యక్తీకరిస్తున్నారు, దాన్ని వాడుకుంటున్నారు. అంతేకాదు భారతదేశం యొక్క జెండాను వాడుకుంటున్నారు వాళ్ళు. ఈ చేస్తున్న అరాచకంలో జెండాను ముందుకొని పెట్టుకుని వెళ్తున్నారు. ఇది మనం ఎక్కడి నుంచి చూసామంటే షహీన్ బాగ్ నుంచి చూసాం మనం. షహీన్ బాగ్లోనే ఇది వాళ్ళు వాడుకోవడం మొదలెట్టారు. మేము దేశభక్తులమని చెప్పుకోవడానికి వాళ్ళు జెండాను ముందు పట్టుకొని చేస్తున్నారు, వెనకాలంతా చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకు అనుభవం ఉంది ప్రభుత్వాలకి. అటువంటి అనుభవం ఉండి కూడా ఈరోజు ఎందుకు జాప్యం చేశారన్నది ప్రతి పౌరుడు ప్రశ్నించవలసిన సమయం వచ్చింది ఈరోజు. ప్రభుత్వాలు దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనికి కనుక కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇంకా ఈ దేశంలో ప్రభుత్వాల మీద నమ్మకాలు పోతాయి. ఎవరికి కూడాను ఒక భద్రత అన్నటువంటి పరిస్థితి లేకుండా వచ్చేటువంటి దుస్థితికి జారకుండా ప్రభుత్వంకు ఉన్నటువంటి శక్తి, మన చట్టాలకు ఉన్నటువంటి శక్తిని వాళ్ళు నిరూపించి ఇటువంటి అరాచకాన్ని కట్టవలసిన బాధ్యత ఈరోజు వాళ్ళ మీద ఉన్నది. ఒకవైపు రిపబ్లిక్ డే వేడుకలు ఈరోజే జరిగాయి. అదే రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన అదే ఢిల్లీలో ఇంకోవైపు ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించాలి అని సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. సో దీనికి సంబంధించి కుదరదు, అనుమతించలేము అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం తరపున, బట్ వేరే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అనుమతించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారిగా ఇది వైలెంట్ రూపం తీసుకుంటుంది, దీన్ని కట్టడి చేయాలి, అణిచివేయాలనే దృక్పథం ముందస్తుగా పోలీస్కి లేకపోతే ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ఇది జరిగిందా, లేకపోతే అప్పటికప్పుడు ఇది స్పాంటేనియస్ రియాక్షన్లో భాగంగా ఇదంతా జరుగుతూ వస్తాయా? కుట్రపూరితంగా అని మీరు అంటున్నారు కాబట్టి, షహీన్ బాగ్ని మీరు కోట్ చేశారు కాబట్టి, షహీన్ బాగ్ ఖచ్చితంగా వెల్ ప్లాన్డ్ కాన్స్పిరసీ దాని వెనకాల ఉంది, దాంట్లో సందేహం లేదు, చాలా ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి. బట్ ఇది కూడా షహీన్ బాగ్ 2 లాగా మనం చూడాలా? డెఫినెట్గా షహీన్ బాగ్ 2 లాగా నేను చూస్తాను. వెల్ ప్లాన్డ్ కోఆర్డినేటెడ్ అటాక్ కింద నేను భావిస్తాను. నేను సింబాలిజం అన్నది ఎటువంటి మూవ్మెంట్లో కూడాను సింబాలిజం అనేది చాలా ముఖ్యమైనది. అది ఫర్ ఇన్స్టెన్స్ మనకు మండల్ కమిషన్కి సంబంధించి గోస్వామి ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం ఏదైతే చేశారో, ఆయన దహనం చేసుకోవడం జరిగిందో, అది సింబాలిజం. మొత్తం ఆ మూమెంట్ అంతా కూడా మండల్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగినట్టు మూమెంట్లో అదొక సింబాలిక్ ఈవెంట్ అయింది. అది ఇటువంటి దేనికైనా కానీ ఒక సింబాలిక్ ఈవెంట్ ఘట్టం జరుగుతుంది మనకు. సో మనకు గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఎవరో ఒక చిన్న వ్యాపారం చేసుకునేటువంటి సన్నకారు వ్యక్తిని తీసుకొని వచ్చి అతనికి దుస్తులు తగిలించి కత్తి చేతిలో పెట్టి ఫోటో తీశారు. మొత్తం అప్పుడు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్ ఎక్కడ చూసినా కానీ హిందూ ఆతంకవాది అని చెప్పి అతన్ని చిత్రీకరించారు. తర్వాత ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అతను దాంట్లో లేడని తెలిసింది, మనకు సంబంధమే లేదని. కానీ అదొక ఐకానిక్ సింబల్ అయిపోయింది. అది సింబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. సింబాలిజం తోటి నెరేటివ్స్ బిల్డ్ అవుతాయి. సో లాల్ కిలాలో మేము జెండా ఎగరేసాము అంటే ఇదే నెరేటివ్ పాకిస్తాన్ చెప్తున్నది ఎన్ని రోజుల నుంచో. పాకిస్తాన్ యొక్క గజ్వాయే హింద్ యొక్క మూలం ఏంటి, దానికి ఏంటి? लाल किला में हमें परचम लहराना है, इस्लाम का झंडा लहराना है. लाल किला इज ఇంపార్టెంట్ సింబాలిజం. ఆ సింబాలిజం ఎవరు చేశారో అసలు నిజంగా లాల్ కిలా భారతదేశానికి సింబాలిజం అనేది వేరే చర్చ. మనం ఇదివరకు చర్చించుకున్నాం, ఢిల్లీకి సంబంధించిన చర్చ చేసుకున్నాం మనం. నిజంగా అక్కడ జెండా ఎగరేయాలనేది నేను దాన్ని విభేదిస్తున్నాను. కానీ ఇప్పటికీ అది సింబల్. అది భారతదేశంలో ప్రధానమంత్రి మన మన 15th ఆగస్టు మనకు ఇండిపెండెన్స్ డే రోజు ఆయన అక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం అనేది 72 ఏళ్ళు 73 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరంపర. అదొక సింబాలిజం.
శ్రీనగర్కి వెళ్ళాం మనం. కాశ్మీర్ ఎంత పెద్ద విశాలమైన ప్రాంతం అది. డాల్ లేక్ ఉన్నది, శంకరాచార్య గుడి ఉన్నది, ఎన్నో ఉన్నాయి. కానీ లాల్ చౌక్ ఇంపార్టెంట్. లాల్ చౌక్లో ఏముంది, తిప్పి కొడితే ఒక చిన్న గంటాగారు ఉంది అంతే, క్లాక్ టవర్ తప్ప ఏమీ లేదు, అన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ. కానీ లాల్ చౌక్ అని ఫిక్స్ అయిపోయారు. అక్కడ ఏం జరిగినా కానీ దానికి సింబాలిజం ఉంటుంది దానికి. మిగతా అంతా శాంతిగా ఉండొచ్చు, అక్కడ మీరు విద్రోహం చేశారంటే మొత్తం అన్ని కవరేజ్ వస్తుంది. అది సింబాలిక్ ఈవెంట్. సింబాలిక్గా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు. ఇండియన్ సావరెనిటీని వాళ్ళు దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. అక్కడ దాకా వచ్చేలా పోలీసులు ఎలా వాళ్ళు జాప్యం చేశారన్నది చాలా పెద్ద ప్రశ్న. తప్పకుండా కొన్ని తలలు తీయవలసినదే, ఎంతోమందిని సస్పెండ్ చేయవలసినదే, దీంట్లో యాక్షన్ తీసుకోవాల్సినదే. తీసుకోకపోతే మాత్రం ఇది క్షమించరానటువంటి నేరం. ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఎందుకంటే వాళ్ళు చూస్తే వాళ్ళు కత్తులు కటారాలు తీసుకురావడము, లిక్కర్ బాటిల్స్ తీసుకురావడము, ఇవన్నీ చూస్తే కనుక ఎంతో ట్రాక్టర్లకు 35-40 లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్లను సూపర్గా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ తోటి దాన్ని అభివృద్ధి చేసుకొని రావడము. కరెక్ట్. అంటే ఇక్కడ నిజంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళ పొలాల్లో దున్నేవాళ్ళ అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనకు తెలిసినంత మటుకు పంజాబ్లో అందరూ చాలా ధనికులైనటువంటి ఈ రైతు సమాజానికి చెందిన వాళ్ళందరూ కూడాను దీన్ని అవుట్సోర్స్ చేశారు. నిజంగా అక్కడ పంట భూములు సాగు చేయడం అన్నది బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు రైతు కూలీలు, తర్వాత వాళ్ళు కౌలుకు తీసుకొని చేస్తుండొచ్చు, వీళ్ళకి కప్పం కడుతుంటారు, వీళ్ళు ఎంఎస్పీ తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూస్తే వాళ్ళకి ఒకరొకరి ట్రాక్టర్స్, బిఎండబ్ల్యూస్, విపరీతమైన ధనం ఉన్నది. చిన్న చిన్న ఊర్లలో కూడా 3-4 మాల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అంతంత ఆస్తి ధనం ఉన్నటువంటి స్టేట్లో ఇది సహజమే. వాళ్ళు వస్తున్నటువంటి ఆ ట్రాక్టర్స్ కూడా చూస్తే ఆ బస్సుని ఢీకొని బస్సుని తోసేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే ఒక రైతుకు ట్రాక్టర్ ఎంత ముఖ్యమైనది. పొలం దున్నాలి, రేపు ఏమైనా చేసుకోవాలంటే అయినా కానీ దాన్ని బేఖాతరు వేసి కొడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? అంటే దాని విలువ లేదు వాళ్ళకి. సో ఇదంతా ఒక సింబాలిజం, ఒక పొలిటికల్ అజెండా ప్రకారం జరుగుతున్నది. పాకిస్తాన్ ఏదైతే లాల్ కిలాలో మేము జెండా ఎగరేస్తామన్నారో దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారని నేను భావిస్తున్నాను. పాకిస్తానీ జెండా ఎగరేయకపోవచ్చు, కానీ భారత జెండాకు వ్యతిరేకంగా ఒక జెండాని ఎగరేసేటువంటి ప్రక్రియ వాళ్ళు ఏదైతే చేశారో దాంట్లో వాళ్ళు గెలిచారని నేను అనుకుంటున్నాను. దీన్ని ఓడించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సార్, జాతీయ మీడియా ఛానల్లో అనలిస్ట్గా అందరికీ సుపరిచితమైన ఆనంద్ రంగనాథన్ లాంటి వ్యక్తి, పర్ఫెక్ట్ నేషనలిస్ట్ భావజాలాన్ని కలిగినటువంటి వ్యక్తి, ఈరోజు ఆయన ఒక ట్వీట్ చేశాడు, రిపబ్లిక్ భారత్ హ్యాస్ సరెండర్డ్ అని. నిజంగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నిజంగా రిపబ్లిక్ ఇండియా సరెండర్ అయిపోయిన పరిస్థితి ఇట్లాంటి వాటికి అని అనిపిస్తోంది. అంటే క్వశ్చన్ మార్క్. ఇది చాలా బాధాకరమైన క్వశ్చన్. ఎందుకంటే బికాజ్ యాజ్ అ నేషనలిస్ట్ మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు, యాజ్ అ నేషనలిస్ట్ నేను ఎంత ఇబ్బందికి గురవుతున్నానో నాకు కూడా అర్థమవుతుంది. బట్ ఈ ఉద్వేగానికి సంబంధించిన అంశాల్లో కొన్ని నిజాలు మాట్లాడాల్సిందే. నేను ఆనంద్ రంగనాథన్ గారు చేసిన ట్వీట్ని నేను మళ్ళీ రీట్వీట్ చేశాను. నేను ఆయన చెప్పినటువంటి పదాన్ని నేను ఏకీభవిస్తున్నాను. నిజంగా రిపబ్లిక్ ఓడిపోయిందని అనుకోవాలి. ఇందాక నేను చెప్పాను, సింబాలిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక బిల్డింగ్ మీద అటాక్ జరిగితే మనం దాన్ని ఏదో ఒక చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ కింద కొట్టిపారేస్తామా? ఆ బిల్డింగ్ పార్లమెంట్ అవుతే మనం ఏం చేస్తాం? దాన్ని పార్లమెంట్ ఇస్ అ సింబల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. దాని మీద అటాక్ అవుతే కనుక మనం తీసుకోవాల్సిన చర్యలు పాకిస్తాన్ మీదనో ఎవరి మీదో తీసుకుంటాం మనం. ఆ సింబాలిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎంతమంది చనిపోయారు అన్నది కాదు, ఏం జరిగింది, నష్టం జరిగిందా లేదా అని కాదు, కానీ దాని మీద అటాక్ జరిగింది అంటే అది సింబాలికలీ మన మీద దాడి, మన రాజ్యాంగం మీద, మన గణతంత్ర శక్తుల మీద, మన మొత్తం సార్వభౌమత్వం మీద వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితిగా మనం భావించాలి. సింబాలిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఆనంద్ రంగనాథన్ గారు చేసిన ట్వీట్ చాలా యాప్ట్గా ఉంది. ఆయన రిపబ్లిక్ హ్యాస్ సరెండర్డ్ అన్నారు. ఆయన కరెక్ట్. కొంతమంది పంజాబ్ ఎంత రాష్ట్రం అది, తిప్పి కొడితే మనకు తెలంగాణతో కూడా లేదు. అది చిన్న రాష్ట్రం. అది ఇన్ని 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. అక్కడ కొంతమంది రైతులు, అందరూ చేస్తున్నారని నేను అనుకోను, కొంతమంది రైతులు చేస్తున్నట్టు దానికి దేశమంతా ఈరోజు వాళ్లకు దాసోహం అనేటువంటి పరిస్థితికి వచ్చిందంటే సరెండర్ అయినట్టే కదా. అది సింబాలిజమే. ఇప్పుడు ఢిల్లీ పడిపోయిందంటే చెన్నై ఓడిపోయిండో పోయిండొచ్చు. ఎవరైనా పాశ్చాత్య దేశం కానీ చైనానో పాకిస్తానో ఇంకేదైనా విదేశీ హస్తాలు వచ్చి ఢిల్లీని కబ్జా చేసుకున్నారంటే భారతదేశం అంతా ఓడిపోయినట్టే కదా.
ప్రతి ఊరిని వాళ్ళు ఓడించక్కర్లేదు కదా. సింబాలిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సింబాలిజంలో మనం ఓడిపోయాం కాబట్టి రిపబ్లిక్ సరెండర్ అయింది అని చెప్పారు ఆయన. ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకొని ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేసినా కానీ కూడా ఇంతవరకు వచ్చేదాకా వాళ్ళు దాన్ని జాప్యం చేసినందుకు ఇది మాత్రం క్షమించరాని నేరంగా నేను భావిస్తున్నాను. దీనికి ఎవరెవరు బాధ్యులైన వాళ్ళనందరినీ కూడాను కఠినంగా శిక్షించి ఎంక్వైరీ పెట్టి వాళ్ళని మీద కూడా ప్రాసిక్యూట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. బెంగాల్లో ఏమవుతుంది, ఇంకెక్కడో ఏమవుతుంది, అస్సాంలో ఏమవుతుందో తర్వాత చూద్దాం. ముందర ఢిల్లీలో అవుతున్న గురించి మనం పట్టించుకుందాం. ఢిల్లీ ఈజ్ ఎ నేషనల్ క్యాపిటల్, దేశానికి రాజధాని. ఇక్కడ ఏమైనా నష్టం జరిగితే కనుక దేశమంతా కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. సిఏఏకి చూస్తే దేశవ్యాప్తంగా చేశారు ర్యాలీలు, కానీ ఇక్కడ మాత్రం ఆ సిఏఏ ర్యాలీలో జరిగినటువంటి వాళ్ళకు రెస్పాన్సెస్ వాళ్ళకి అర్థం చేసుకున్నారు. వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు చాలా టాక్టికల్గా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. ఈ దేశం అరాచకానికి గురవుతుంది, ఇక్కడ మీకు భద్రత లేదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ సింబాలిజం క్రియేట్ చేయడానికి జరగబడింది ఇది. దీనివల్ల లాభపడేది ఎవరు? డైరెక్ట్గా చైనా నుంచి మనకు ఏవైతే అక్కడి నుంచి బిజినెసెస్ అన్నీ వలసపోతున్నాయో దానికి లబ్ధిదారులు ఎవరు ఉన్నారంటే చాలా పెద్ద దేశమైంది భారతదేశమే. వియట్నాంకి ఎన్ని వెళ్ళగలవు? వియట్నాంకి ఈరోజు వెళ్తున్నాయి, కానీ వియట్నాం ఇమ్మీడియట్గా తొందరగా వెళ్ళిపోవడానికి వెళ్ళారు వాళ్ళు. లాంగ్ టర్మ్ బేసిస్లో వాళ్ళకి కావాల్సినంత స్పేస్ కావచ్చు, మనుషులు కావచ్చు, మిగతా వసతులు, లాజిస్టిక్స్ అన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి వాళ్ళకి. సో ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ అయితే డెఫినెట్గా ఇక్కడ క్రియేట్ అయ్యి ఇక్కడ ఇన్స్టెబిలిటీ, ఇక్కడ సెక్యూరిటీ లేదు అని చేయాలి. అది ఎక్కడో మీరు బెంగళూరులోనో కోల్కతాలోనో చేస్తే వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అది ఢిల్లీలో చేస్తే కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది రెజనేట్ అవుతుంది. న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, ఇటువంటివన్నీ ఏవైతే లెఫ్టిస్ట్ భావలాచారానికి వాళ్ళు పెద్దపీట వేస్తున్నటువంటి జర్నలిస్ట్ మ్యాగజైన్స్ ఉన్నాయో అందరూ కూడాను ఇదేదో రైతుల పోరాటం, దీన్ని కఠినంగా శిక్షిస్తున్నట్టు, ప్రభుత్వాలు దాని పట్ల ఏదో ఏంటో ఒక విధమైన పరుషంగా ప్రవర్తిస్తున్నట్టు దాన్ని చిత్రీకరిస్తున్నారు వాళ్ళు. ఈరోజు చూసాం నిజంగా చేయవలసినంతటువంటి కఠిన చర్యలు వీళ్ళు ఎందుకు తీసుకోలేదు. 8-9 దఫాల డిస్కషన్స్ ఎందుకు చేస్తున్నారు? 2-3 డిస్కషన్స్ అవ్వగానే మీకు వాళ్ళ పరిస్థితి అర్థం కాలేదా మీకు? ఒక్కసారి మీరు దీని కనుక మీరు వాళ్ళు చెప్పిన దానికి మీరు దాసోహం అన్నారంటే ఎక్కడ దాకా వాళ్ళు ఊరుకుంటారు? రేపు ఆర్టికల్ 370 వెనక మీరు మళ్ళీ మాకు తిరిగి రాసి ఇవ్వండి అని అడిగితే మళ్ళీ మీరు లాల్ కిలాని వాళ్ళకి ముట్టడి చేస్తే మీరు ఇస్తారు మళ్ళీ? అలాగే సిఏఏకి అగెన్స్ట్గా వాళ్ళు ఇదే మళ్ళీ మొదలుపెట్టారంటే ఏం చేస్తారు? రేపు ఏ చట్టం చేసినా వాళ్ళు దానికి వ్యతిరేకంగా మొదలు పెడితే ఇంకా ప్రభుత్వం ఎందుకు? ఎగ్జాక్ట్లీ సార్, నా ప్రశ్న కూడా అదే. యాక్చువల్లీ పార్లమెంట్ ఈజ్ అల్టిమేట్. ఏదేనికైనా కానీ పార్లమెంట్ అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రతినిధుల సమూహం పార్లమెంట్లో ఉంటుంది. చర్చలు జరిపి చట్టాలు చేయమనే వాళ్ళని ఎన్నుకున్నది. నిజంగా మాకు కావాల్సిన చట్టాలు చేయండి, మాకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోండి అనే వాళ్ళని ఎన్నుకున్నాం. సో అటువంటి అల్టిమేట్ ప్రజాస్వామ్య దేవాలయం అని చెప్పే పార్లమెంట్లో చేసిన చట్టాలను మీరు ఇందాక మీరు అన్నారు చర్చల పేరుతో అని. ఇప్పుడున్న రైతులు ఎవరు కూడా చర్చల్లో అమికబుల్ సొల్యూషన్ కోసం వెతుకుతున్నట్టుగా కనిపించట్లేదు. అసలు ఎక్కడ ఏదో నెగోషియేషన్స్ జరుగుతున్నట్టుగా కూడా కనిపించట్లేదు. సింగిల్ పాయింట్ అజెండా, రిపీల్ ఆల్ దీస్ యాక్ట్స్ అని చెప్తూ ఉన్నారు. అంటే చట్టాలు మొత్తాన్ని మీరు వెనక్కి తీసుకోండి. పార్లమెంట్ చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోమని ఒక ఉద్యమం చేసి మాట్లాడొచ్చా? ఒక సెట్ ఆఫ్ పీపుల్, మీరు అన్నట్టుగా ఒక పంజాబ్లోని కొంతమంది సమూహము, మొత్తం దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన జరగట్లేదు, ఎక్కడ ఏం అంత సీరియస్నెస్ ఎక్కడ లేదు, ప్రభుత్వాలు కొన్ని సపోర్ట్ చేసినా జరగట్లేదు. బట్ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఇంత సీరియస్గా ఒక వైలెంట్ యాక్ట్స్లోకి వెళ్ళి తీసివేయమని అడిగే ధోరణి, ఇది ప్రమాదకరం కదా. డెఫినెట్గా చాలా ప్రమాదకరం. ఇది ఎవరున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు బీజేపీ కాకుండా రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినా కూడా ఇంకొకరు చేయొచ్చు ఇదే పని. బీజేపీ చేయొచ్చు, రేపు బీజేపీ చేయొచ్చు, అపోజిషన్లో బీజేపీ కూడా చేయొచ్చు. అది మనకు బీజేపీయా కాంగ్రెసా కాదు, దేశం యొక్క రాజ్యాంగాన్ని ధిక్కరించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధంగా ధిక్కరిస్తే మనకేం ఇబ్బంది లేదు. మీరు కోర్టులో కేసు వేయండి, ఆర్టికల్ 370 అగెన్స్ట్గా కేసు వేశారు, కోర్టు ఏదో నిర్ణయిస్తుంది, దాని ప్రకారం వెళ్ళండి. మీకు రాజ్యాంగం కలిగించినటువంటి వెసులుబాట్లు ఏమున్నాయో మీరు ప్రొటెస్ట్ చేయడానికి మీరు ర్యాలీలకు పర్మిషన్ అడగచ్చు, ఇంకేదో ధర్నా చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఎప్పుడైతే విధ్వంసానికి సృష్టించి అది మన సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసేటువంటి దిశగా వెళుతుందో అప్పుడు ప్రభుత్వాలు కనుక దాన్ని కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే
ఇంకా ఆ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉండరు. అటువంటి దుస్థితికి తెచ్చుకోవద్దు అని మాత్రం మనం చెప్తున్నాం. ఇది చాలా దౌర్భాగ్యమైన డెవలప్మెంట్. ఇది ఇలా జరుగుతుంది అని అందరూ వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ ఇవ్వని వాళ్ళు లేరు. మనం సోషల్ మీడియాలో చూసామంటే అందరూ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని. మహాకాలుడి మీద పాలు వేయాలా పెరుగు వేయాలా మీరెందుకు నిర్ణయిస్తున్నారు? సుప్రీంకోర్టు ఎక్కడ ఎందుకు నిర్ణయించాలి? దహీ హండీలో ఒక అడుగు ఎక్కువ ఉందా ఒక అడుగు తక్కువ ఉందా మీరెందుకు నిర్ణయిస్తున్నారు? దీపావళికి టపాకాయలు కాల్చుకోవాలా? కాల్చుకోవాలి. మీరు మరి మన న్యూ ఇయర్స్ డే రోజు ఇన్ని టపాకాయలు కాల్చారు, మరి దాని పరిస్థితి ఏంటి? సరే, దీపావళి రోజు ఆ రోజు టపాకాయలు కాల్చలేదు, దాని తర్వాత 10 రోజుల తర్వాత మీకు ఏమైనా పొల్యూషన్ బాగుపడిందా? సో ఇప్పుడు ఇందులో ఈ డిమాండ్స్లో ఒకటి ఉంది. అదేంటంటే పంజాబ్లో ఆ గడ్డి కాల్చడం అనేది అఫెన్స్, అది నాన్ బెయిలబుల్ కేసు కింద పెట్టడం వల్ల దాన్ని నాన్ బెయిలబుల్ ఉంచకూడదు, మా మీద ఎటువంటి కేసులు వేయకూడదని. ఈ గడ్డి కాల్చడం వల్లనే ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతోందని మనకు సైంటిఫిక్ సంస్థలు సైంటిఫిక్గా ప్రూవ్ చేశాయి కూడా. ఈ గడ్డి కాల్చడము అన్నటువంటి పరంపర ఎప్పుడు స్టార్ట్ అయింది? కొన్ని దశాబ్దాల ముందరే స్టార్ట్ అయింది. గ్రీన్ రెవల్యూషన్ అంటారు. గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్పి వచ్చిన తర్వాత మొదలైంది. ఓహో, ఓకే. ఎంఎస్పి మ్యాక్సిమం లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారంటే పంజాబ్లో ఉన్నారు. అందుకని గొడవ చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి ధనంతో సుస్తుగా ఉన్నటువంటి సమాజం ఏదైనా రాజ్య సమాజం ఉంటుంది అది పంజాబ్. మన తెలంగాణలో ఎంత ప్రొక్యూర్ చేస్తున్నాం మనము, మిగతా కర్ణాటకలో ఎంత ప్రొక్యూర్ చేస్తున్నాము, పంజాబ్లో ఎంత ప్రొక్యూర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 70% ప్రొక్యూర్మెంట్ అవుతున్నది అక్కడ ఎఫ్సిఐ గోడౌన్స్లో. స్టేట్ వైజ్ క్యాప్ పెట్టి 25-30% ఎక్కువ మేము ప్రొక్యూర్ చేయమని పెట్టాలి ప్రభుత్వం. వాళ్ళు అంత ఎంఎస్పి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూసారాన్ని మొత్తం చంపేశారు. వాళ్ళు పండించేది ఒక వరి, తర్వాత గోధుమలు, చెరుకు, పత్తి, ఈ 4 తప్ప ఇంకేం పండించరు వాళ్ళు. ఎంఎస్పి వస్తుంది కాబట్టి వీటితోటే వాళ్ళు మొత్తం అంతా చేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ వచ్చేంత వరకు మళ్ళీ దానికి తీసేయాలి. తీయకపోతే అది కనుక మళ్ళీ వేయాలంటే కుదరదు. అది ఇదివరకు ఏం చేసేవాలంటే దాన్ని భూమిలో కలిసిపోయేలాగా వదిలేసి దాన్ని భూమి మళ్ళీ సారవంతం అయ్యేది. ఈ ట్రాక్టర్లతో దున్నడము, కెమికల్స్ వేయడము, ఇవన్నీ చేయడము, ఈ స్టబుల్ బర్నింగ్, దీంతో పంజాబ్ ఈరోజు ఎటువంటి దుస్థితిలో ఉందంటే మీరు యాక్చువల్గా చూసారో లేదో సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే సైంటిస్ట్స్ ఉన్నారో పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళు పంజాబ్ని కాపాడండి అని మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఈ ఎంఎస్పిని తీసేయండి, లేకపోతే కనుక పంజాబ్ అసలు ఒక మొండువారినటువంటి భూమి అయిపోతుంది అని వాళ్ళందరూ వాపోతున్నారు. అట్టి పరిస్థితిలో పంచ నదులు ఉన్నటువంటి పంజాబ్ ఎందుకు పని రాకుండా పోతుంది అని అందరూ వార్నింగ్ ఇస్తున్నారు. క్రమేపీ అది క్షీణిస్తున్నది. సో దీనికి కారణం ఎవరు అన్నది ప్రభుత్వాలు విశ్లేషించాలి. మీరు ఇందాక చెప్పినట్టు అది చట్టాలు చేసి ఉండొచ్చు, చట్టాలను అమలు చేసేది ఎవరు? అమలు చేస్తే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కదా. సరే, స్టబుల్ బర్నింగ్ చేస్తే అది నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు. అందరూ ఈసారి కూడా కాల్చారు కదా. ఎంతమంది అరెస్ట్ చేశారు మీరు? ఎంతమంది మీరు కేసులు పెట్టారు? మీరు సుప్రీంకోర్టు మీరు ఏదో జడ్జిమెంట్ పాస్ చేస్తే మీరు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారా? సుప్రీంకోర్టు శబరిమలలో కూడా స్త్రీలు వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు వెళ్ళగలుగుతున్నారా స్త్రీలు అక్కడికి? సుప్రీంకోర్టు చేసే ప్రతి నిర్ణయం గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్నదా? సుప్రీంకోర్టు ఏ పరిధిలో నుంచి వాళ్ళు మాట్లాడాలో ఆ పరిధి దాటి మాట్లాడితే ఇవే ఇబ్బందులు వస్తాయి. గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో వాళ్ళు జోక్యం చేసుకోరాదు. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రమే వాళ్ళు జోక్యం చేసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మాత్రమే వాళ్ళు రావాలి. రోల్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా ఈరోజు మనం ప్రశ్నించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సో ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ వైలెన్స్ మాత్రమే కాదు, ఇది దేశం పైన ఒక దేశ సార్వభౌమాధికారం పైన ఒక దాడిగా మనం చూస్తే కనుక దీనికి సుప్రీంకోర్టు కూడా ఆన్సర్ చెప్పాలి. డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా దీంట్లో బాధ్యత వహించవలసినదే. మీరు ట్రాక్టర్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వండి అని మీరు చెప్పినప్పుడు, మేము ఇవ్వము అని పోలీస్ అన్నప్పుడు దాంట్లో మీ బాధ్యతను మీరు ఎవరిని బాధ్యుల్ని చేయాలి ఇక్కడ? దీంట్లో అందరూ బాధ్యులే. సుప్రీంకోర్టు తన బాధ్యతను విస్మరించి తప్పుకునేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఒక చీఫ్ జస్టిస్ కావచ్చు, వాళ్ళ జడ్జెస్ కావచ్చు, ఆనరబుల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించవలసినదే. అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో మీరు జోక్యం చేసుకుంటే ఇలాగే అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ మీ కంట్రోల్లో లేదు, మీరేమో ఆర్డర్స్ పాస్ చేస్తారు. అది ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్లో జరగకపోతే దానికి ఎవరు బాధ్యులు? సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఉన్నత స్థితిని మీరు ఎందుకు అటువంటి పరిస్థితి దిగజార్చేటువంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నారు మీరు? సో ఇది సుప్రీంకోర్టు కూడా తమను తాము ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత. వాళ్ళ ఇండిపెండెన్స్ ఎవరు ప్రశ్నించడం లేదు, కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి
వ్యవహారం ఏదైతే ఉన్నదో దీంట్లో మీరు దాన్ని సస్పెండ్ చేస్తారా, మమ్మల్ని సస్పెండ్ చేయమంటారా అని ఒక బ్లాక్మెయిల్ పద్ధతిలో ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వం పట్ల మాట్లాడింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కాదని నేను భావిస్తున్నాను. మీరు సుప్రీంకోర్టు అయినప్పుడు ఇది నిజంగా వాళ్ళు చేసిన చట్టాలు బద్ధమా కాదా అని మీరు నిర్ణయించండి. ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ ప్రకారం మనకి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఇవి వచ్చాయా లేదా అనేది మీరు నిర్ణయించండి. పూర్వాపరాలు పరిశీలించి మంచిదా చెడుదా అని చెప్పి మీరు దాన్ని కొట్టేయండి, ఒప్పుకుంటాం మనం. ఎన్నో చట్టాలు కొట్టేశారు, ఎన్జేఏసీ అని మీరు కొట్టేశారు. మీరు చేయండి, దానికి సవరణలు తీసుకురండి, ఏదైనా చేయండి. ఏమీ లేకుండా ఏ బేసిస్ మీద మీరు అటువంటి ర్యాండమ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఇవి ఇవ్వడం వల్ల వాళ్లకు ఒక విధమైన శక్తిని వచ్చినటువంటి పరిస్థితి అయింది కదా. రైట్. మరొక అంశం ఉంది సార్. ఇప్పుడు ఓన్లీ ఇది సుప్రీంకోర్టా, ప్రభుత్వమా, దీంతో పాటు ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఇట్లాంటి హింసాత్మక సంఘటనల వెనుక ఉన్నాయన్నది మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. మొన్న షహీన్ బాగ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ అంశాలు చాలా విషయాలు మనం మాట్లాడాం. తర్వాత అవే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే విచారణ సంస్థలు ప్రూవ్ చేశాయి కూడా. సో బేసికల్లీ ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ థియరీస్లో జీన్ షార్ప్ లాంటి కొంతమంది పొలిటికల్ సైంటిస్టులు అని చెప్పుకునే వ్యక్తుల కొన్ని థియరీస్ ఫ్లోట్ చేయడం జరిగింది. నాన్ వైలెంట్ మెథడ్స్లో ఎలా డెమోక్రసీలో మనం పోరాడాలి, డెమోక్రటిక్ గవర్నమెంట్స్కి అగెనెస్ట్ కానీ చాలా థియరీస్ ఉన్నాయి. అందులో మీరు అన్నట్టు లాస్ట్ టైం మీరు చెప్పారు ఈ మాట. ఇప్పుడు కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఒకవైపు ఆర్మ్డ్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని ముందటుంచడం, తర్వాత స్టోన్ పెల్టింగ్ చేయడం. సేమ్ థింగ్ షహీన్ బాగ్ లాంటి ప్లేసుల్లో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఉండడం, వెనకాల ఒకవేళ లాఠీచార్జ్ చేయలేని పరిస్థితి, పోలీసులు కూడా కరెక్ట్గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా రైతులు అనే ఒక కాన్సెప్ట్, ఒక సెంటిమెంటల్ ఆస్పెక్ట్ని దేశవ్యాప్తంగా ఫ్లోట్ చేయడం. సో రైతులు అనేసరికి అయ్యో రైతులు దేశానికి అన్నం పెట్టే రైతన్న మీదనే దాడా, ఇట్లాంటి మాటలు మాట్లాడడం. సో ఒక ఎమోషనల్లీ ఈ దేశంలో ఒక దేశ వ్యతిరేక శక్తులు ఎమోషనల్గా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారా? సో ఐ వాంట్ టు నో యువర్ అనాలిసిస్ ఆన్ దిస్. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. ఈరోజు చైనా ఈజ్ ద ఓన్లీ సూపర్ పవర్. అమెరికాకు ఉన్నటువంటి ఆ పొజిషన్ వాళ్ళు కోల్పోయారు. ట్రంప్ ఉన్నప్పుడు కొంత వాళ్ళు ఆ పొజిషన్ నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఇంక ముందు అది జరగదు. చైనాకు ఉన్నటువంటి పెనిట్రేషన్ ఏంటంటే ఈరోజు అమెరికన్ ఎలక్షన్స్ని శాసించగలిగినటువంటి కెపాసిటీలో వాళ్ళు ఉన్నారు. చైనా ఏ దేశంలో అయినా కానీ వాళ్ళ ఎలక్షన్స్ కావచ్చు, ఆ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు శాసించేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సేమ్ థింగ్ భారతదేశంలో మొత్తం ఇండస్ట్రీని మొత్తం కబళించారు. ఒక క్యాన్సర్ ఎలాగైతే మీకు లోపల ఉన్నటువంటి శరీరాన్ని వాళ్ళు ప్రతి అవయవాన్ని తినేస్తుందో క్యాన్సరు, అలాగా చైనా ప్రతి దేశంలో దూరి వాళ్ళు అన్ని దేశాలని కబళించుకుంటూ పోతున్నారు. వాళ్ళు భారతదేశం ఎక్సెప్షన్ కాదు. ఇక్కడ కూడా మన ఇండస్ట్రీని కుదేలు చేయడానికి కారణం చైనా. మన మీద ఇక్కడ జరుగుతున్నటువంటి రాయట్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ అంట్రెస్ట్ కావచ్చు, ఇదివరకు కూడా మనం చర్చించుకున్నాము. మనకు స్టెర్లైట్ ఇండస్ట్రీస్, కాపర్లో వాళ్ళే విధ్వంసం సృష్టించారు. ఈరోజు 40% మన కాపర్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్టెర్లైట్ ఇండస్ట్రీ మూతపడడంతో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇదివరకు ఎక్స్పోర్ట్స్లో మనం నెంబర్ 2లో ఉన్నాం. అటువంటిది ఈరోజు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం పాకిస్తాన్ నుంచి ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? పాకిస్తాన్ నుంచి వయా దుబాయ్ బిల్లింగ్తో వస్తున్నది మనకి. ఇదంతా అరేంజ్ చేసింది బ్యాక్ ఎండ్లో చైనా చేసింది. సో వీటన్నిటికీ కూడాను వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్, సూపర్ పవర్ పొజిషన్ ఏంటో వాళ్ళు చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా కుదేలైపోయింది ఈరోజు. చైనాకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలకు అన్నిటికీ వ్యతిరేకంగా వాళ్ళ ట్రేడ్ మానేశారు. 48% ఆస్ట్రేలియన్ ట్రేడ్ చైనాతో ముడిపడింది. చైనా కనుక ఇక్కడ స్క్రూస్ టైట్ చేసిందంటే ఆస్ట్రేలియా ఎకానమీ డౌన్ అయిపోతుంది. అలాగ ప్రతి దేశాన్ని వాళ్ళు శాసించగలిగిన పరిస్థితికి ఈరోజు చైనా వెళ్ళిపోయింది. మనం ఎటువంటి దాంట్లో మనకి ఏం తేడా లేదు, వాళ్ళతో మనకేం తేడా లేదు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కానీ వాళ్ళంత అధ్వానం లేకపోవచ్చు, కానీ మనం అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మనం వాళ్ళ మీద హెవీగా డిపెండెంట్ అయి ఉన్నాం. మనం మోదీ గారు ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అని, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇవన్నీ అని మొదలుపెట్టారో, ఇది చైనా పేరు చెప్పకుండా దానికి వ్యతిరేకంగా మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో అని చెప్పారు. ఓవర్ నైట్ అయిపోదు కదా. 10, 15, 20 ఏళ్ళు పడుతుంది. చైనాకు 90వ దశకం నుంచి మొదలు పెడితే 30 ఏళ్ళకు వారు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు. మనం ఇప్పుడు మోదీ గారు మొదలుపెట్టింది ఇంకో 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు మనకు. కానీ ఇమ్మీడియట్గా మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. మనం ఆ డిపెండెన్సీని వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రతి దేశంలో జరుగుతున్న ప్రతి విషయంలో వాళ్ళు జోక్యం చేసుకొని అరాచకం సృష్టించబోతున్నారు.
ఇప్పుడు ఈ రైతుల ఆందోళన జరుగుతున్నది కాబట్టి వాళ్ళు కామ్గా ఉన్నారు. కానీ ఒకవేళ ఈ రైతుల సమస్యని ప్రభుత్వం ఏదో విధంగా పరిష్కరించి ఇది సద్దుమణిగింది అనుకుందాం కాసేపు, ఇమ్మీడియట్గా వ్యాక్సినేషన్ మీద మీకు మొదలవుతాయి. వ్యాక్సినేషన్ ఆల్రెడీ వాళ్ళు ఫైజర్ మీదనే వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తారు. ఫైజర్ వ్యాక్సినే ఇది అనెతికల్, వీడు ఎవడో చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, వీడికి ఇదైంది అని దాని మీద ఒక ప్రశ్నలు లేయడం మొదలుపెట్టారు. వాళ్ళు వాళ్ళ ఓన్ ఏదైతే ఇవి ఉన్నదో, దీని పేరు ఏంటంటే మన చైనా చేసినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో అది బ్రెజిల్లో టెస్టింగ్ చేస్తే 50% మాత్రమే అది పనికొస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అది వెరాస్ ఇవన్నీ ఫైజర్ కావచ్చు లేదా భారతదేశంలో ప్రొడ్యూస్ చేసిన కావచ్చు, ఇవన్నీ 70-80%, 90% ఎఫిషియెంట్ అని చెప్పి మనం ప్రూవ్ చేయగలుగుతున్నాం. మనం ఈ డిఫరెన్షియల్ దాన్ని వాళ్ళు కవర్ చేయడానికి కోసం వాళ్ళని డిగ్రేడ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో భారతదేశంలో ఆల్రెడీ మొదలైంది. అఖిలేష్ యాదవ్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఎంతోమంది అపోజిషన్ లీడర్స్ అందరూ కూడాను మన ఇండియన్ వ్యాక్సిన్స్ని వాళ్ళు డిస్క్రెడిట్ చేయడం మొదలుపెట్టారు. డెఫినెట్గా 130 కోట్ల 40 కోట్ల మంది వ్యాక్సినేషన్లో ఏదో ఒక 100 మందికో 200 మందికో ఏవో రియాక్షన్స్ వస్తాయి. అవి వాళ్ళు హైలైట్ చేసి అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చూడు మా పిల్లల్ని చంపేశారు, అది చంపేశారు, మోదీ ఏదో చేశాడు, అది చేసాడు, ఇది చేశాడు, హిందూ ముస్లిం రైట్స్ ఇటువంటివో చేస్తారు. ఏ విషయం భారతదేశంలో వచ్చినా కానీ రైట్స్ తప్పవు. ఏదో ఒక గొడవ క్రియేట్ చేయడము డెఫినెట్గా అది ఇష్యూ ఏమి అన్నది అనవసరం. అండ్ ఇంకోటి కూడా ఈ ప్యాటర్న్ చూస్తే ప్రతి ఇష్యూలో కూడాను ధార్మికమైన ఇష్యూ వాళ్ళు తీసుకోలేదు. ధార్మికం అంటే ఒక మతానికి సంబంధించిన విషయం అనట్లేదు, ఒక ట్రూత్ సత్యం ఉన్నటువంటి విషయం తీసుకోలేదు. సిఏఏ వాళ్ళకి ఏమున్నది అక్కడ? భారతదేశంలో ఒక్క పౌరుడికి కూడా అది వర్తించినటువంటి చట్టం, కానీ భారతదేశంలో గగ్గోలు పెట్టేటువంటి రైట్స్ చేశారు. ఆర్టికల్ 370 నిజంగా దానివల్ల అక్కడ న్యాయం జరిగింది. అక్కడ దళితులకు ఎంతోమందికి, అసలు ముస్లింలకు చాలామందికి న్యాయం జరిగింది అక్కడ. అటువంటి ఒక 10 కుటుంబాలు తీసేస్తే మిగతా అందరికీ న్యాయం జరిగింది అక్కడ. అటువంటి ఆర్టికల్ 370 అపోజ్ చేశారు. అలాగే ఇప్పుడు ఇది జరుగుతున్నది ఫార్మర్స్ది నిజంగా ఎంత మంచి చట్టం అది. అటువంటిది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది, మిగతా పార్టీల మేనిఫెస్టోలో ఉంది. శరద్ పవార్ దాన్ని కావాలని చెప్పి కోరుకున్నారు. ఆయన ఎందుకు రాకేష్ టికాయత్ ఇప్పుడు ఇది గొడవ చేస్తున్నాడో ఆయనే ఇది కనుక చట్టాన్ని తీసుకురాకపోతే మేము ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మేము అజిటేషన్ చేస్తాము, హైవేను బ్లాక్ చేస్తామని జస్ట్ ఒక సంవత్సరం ముందర ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఈరోజు ఏమో 180 degrees తిరిగారు ఆయన. అరవింద్ కేజ్రీవాల్ దీన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి, సొంత అసెంబ్లీలో దీనికి ఇది కావాలని తీర్మానం చేసినటువంటి వ్యక్తి, ఈరోజు దాన్ని ఆయన చెబుతాడు ఆయన. సో ఇదంతా కూడా చూస్తే కనుక మీకు ఈ ఏ ఇష్యూ వచ్చినా కానీ ఇష్యూలో వాళ్ళకు ధర్మం లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్లో సత్యం లేదు, కానీ దాన్ని వాళ్ళు ప్రజల్లో ఒక విధమైన ఫాల్స్ నెరేటివ్ తీసుకొని భీభత్సంగా వయలెంట్ రైట్స్ తీసుకురావాలి అన్నటువంటి ఒక ప్రక్రియ జరుగుతున్నది. ఈ దేశంలో ఇటువంటి అరాచకత్వాన్ని మల్టిప్లై చేసేటువంటి అజెండాసు దానికి సంబంధించినవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇది పెద్ద వార్నింగ్ మనకు. ఆల్రెడీ లాల్ కిలా మన ఎర్రకోటలో వచ్చి వాళ్ళు పాగా వేసి జెండా ఎగరేయగలిగారంటే కనుక ఇంకా ఇప్పుడు కూడా ప్రభుత్వాలు దానికి స్పందించకుండా దాన్ని వాళ్ళు అణిచివేయకపోతే ఇంకా ఈ దేశంలో ఇటువంటి శక్తులను అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వం అర్జెంటుగా దీని మీద కఠినమైన చర్య తీసుకొని వీటిని అణిచివేసి తీరాలి. అణిచివేసి ప్రజలకు, మిగతా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ఒక భరోసా ఇవ్వాలి. మీరు మీ చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కులను మీరు ఉపయోగించుకోండి. ఎప్పుడైతే మీరు దేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తారో అప్పుడు ప్రభుత్వాలు ఊరుకోవు అన్నటువంటి మెసేజ్ మీరు పంపించాలి. అది పంపించకుండా ఉంటే మాత్రం ఇంకా భారతదేశానికి కష్టమైన రోజులు వస్తాయి. ప్రభుత్వం అలా స్పందిస్తుంది అని నేను భావిస్తున్నాను. నేను ప్రభుత్వం మీద అటువంటి ఒత్తిడి తీసుకురావాలని సర్వ సమాజాన్ని కూడాను, విజ్ఞులందరినీ కూడాను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మాతో మాట్లాడారు. థ్యాంక్స్ అలాట్. నిజంగా మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో నియంతృత్వం కూడా అవసరమేమో అనిపిస్తోంది. ఇట్లాంటి విషయాలు నిరంకుశంగా వ్యవహరించడం కూడా అవసరం అనిపిస్తోంది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే కొన్ని నియంతృత్వ పోకడలతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి అవుతాయి కొన్ని సందర్భాల్లో. ఆ నిర్ణయాలు ఈ ప్రభుత్వాలు తీసుకోవాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమాలు హింసాత్మక సంఘటనలకు దారితీయడం. ఇది
కేవలం యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు జరిగిన స్పాంటేనియస్ రియాక్షన్స్ అనుకుంటే పొరపాటు. దీని వెనకాల చాలా పెద్ద శక్తులు కుయుక్తులు చేస్తూ ఉన్నాయి, కుట్రలు పన్నుతూ ఉన్నాయి. ఆ కుట్రల్ని పటాపంచలు చేసే క్రమంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన దృఢ సంకల్పంతో పనిచేస్తే కానీ ఇటువంటి అరాచక శక్తుల పీచం అణచలేం. సో ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనలకు ఖచ్చితంగా బదులు ఇవ్వాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఎందుకు ఇంత దూరం దాకా తీసుకొచ్చారనేది ఒక ప్రశ్న అయితే, ఇకపై మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందనేది రెండవ ప్రశ్న. ఈ రెంటికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం వస్తుందని మనము ఆశిద్దాం. అండ్ రైతుల పేరుతో జరుగుతున్న ఇటువంటి ఉద్యమాల విషయంలో రైతు సమాజం అంతా కూడా ఇటువంటి అరాచక శక్తుల్ని ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సమాజం అంతా కూడా ఈరోజు ఢిల్లీ నిరసనలు లేదా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి సమాజంలో చైతన్యం రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.